ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీ విచారణ ముగిసింది. రవి మెయిల్ అకౌంట్స్ రిట్రీవ్ చేసిన పోలీసులు ఐబొమ్మ, బప్పం సైట్స్లో 21,000కు పైగా సినిమాలు గుర్తించారు. పైరసీ వెబ్సైట్స్ నుంచి రవి తాను అప్లోడ్ చేసే సినిమాలు రికార్డింగ్ చేసినట్లు తేల్చిన పోలీసులు రికార్డ్ చేసిన సినిమాల ఆడియో, వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో అవుట్సోర్సింగ్ వారితో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఓటీటీలో వచ్చే సినిమాలను రికార్డ్ చేసినట్లు రవి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పైరసీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు చెప్పిన రవి తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని చెప్పిన రవి మరో వెబ్సైట్కు బలపం పేరు పెట్టాలనుకున్నాడని, కానీ డొమైన్లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చినట్లు తెలిపారు. తాను అప్లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ నుంచి తీసుకున్నట్లుగా కస్టడీ విచారణలో రవి చెప్పినట్లు సమాచారం.